మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కీలక నేత హిడ్మా హతమయ్యాడు. అతని సొంతూరు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పూవర్తి. సొంతూరునే వేదికగా చేసుకుని అనేక మావోయిస్టు పార్టీ ఆపరేషన్లు నిర్వహించాడు. ఒక విధంగా చెప్పాలంటే పూవర్తి హిడ్మా డెన్. ఛత్తీస్గఢ్లోని హిడ్మా స్థావరంలోకి అతను కార్యకలాపాలు నిర్వహించిన ప్రదేశానికి ఐ న్యూస్ టీం వెళ్లింది. ఆ ప్రాంతం ఎలా ఉంది, హిడ్మా స్థావరం ఏ విధంగా ఉంది, ఐ న్యూస్ ప్రతినిధి నవీన్ అందిస్తున్న ఎక్స్ప్లోజివ్ అండ్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి ఐ న్యూస్ టీం ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పూవర్తి విలేజ్లో ఉన్నాం. ఈ పూవర్తికి ఒక ప్రత్యేకత ఉంది. ఛత్తీస్గఢ్ మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ లీడర్ హిడ్మా సొంత గ్రామం ఇది. ఆయన గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ బెటాలియం సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి బెటాలియం నిర్మాణ పనులు ఇక్కడ ఉన్నటువంటి పూవర్తికి సంబంధించినటువంటి గ్రామం దాదాపుగా 70% మొత్తం కూడా ఖాళీ చేసి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా ఇవన్నీ కూడా ఈ గ్రామం మొత్తం కూడా సిఆర్పిఎఫ్ వాళ్ళ హ్యాండ్ఓవర్లోకి తీసుకున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు హిడ్మాకు సంబంధించినటువంటి సోదరుడిది స్మారక స్తూపం హిడ్మా ప్రాంగణం, అంటే హిడ్మా ఉన్నటువంటి విలేజ్లో ఆయన ఉండవలసిన ప్రాంతంలో ఇక్కడ కట్టారు. ఇదంతా కూడా బలగాలు మాత్రం ధ్వంసం చేసినటువంటి విజువల్ మనం స్పష్టంగా చూడొచ్చు. ఇది పార్టీకి సంబంధించి అంటే మావోయిస్టు ఉద్యమంలో ఉంటూ తను ఎన్కౌంటర్లో చనిపోయాడు. చనిపోతే స్మారక స్తూపాన్ని తన స్వగ్రామంలోనే తన సోదరుడి కాబట్టి స్వగ్రామంలోనే నిర్మాణం చేసిన పరిస్థితి కాబట్టి దాన్ని సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి బెటాలియన్ మొత్తం కూడా ధ్వంసం చేశారు. అయితే మనం చూడవచ్చు మన వెనక వైపు ఉన్నటువంటిది ఇది ఏదైతే ఉందో హిడ్మాకి సంబంధించి తన గెస్ట్ హౌస్ అని చెప్పేసి కూడా ఇక్కడ పోలీసులు చెప్తున్నారు. హిడ్మా ఇక్కడ నుంచే వ్యూహరచనలు చేస్తారు. ఎందుకంటే ఈ ఛత్తీస్గఢ్కి మోస్ట్ వాంటెడ్ లీడర్ మావోయిస్టుకు సంబంధించినటువంటి కీలక నేతగా ఉన్నాడు, కేంద్ర కమిటీ సభ్యుడు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడ దాడులు చేయాలన్నా ఏది చేయాలన్నా కానీ తనే వ్యూహరచన చేసేటువంటి పరిస్థితి కాబడుతుంది. అయితే ఇక్కడి నుంచే తన మాస్టర్ ప్లాన్ మొత్తం కూడా వ్యూహరచన చేసేటువంటి పరిస్థితి కాబట్టి మనం చూడొచ్చు. తను ఉన్నటువంటి గెస్ట్ హౌస్ ఇది. అంటే హిడ్మా ఎప్పుడో ఇక్కడికి వచ్చినా ఇక్కడ గ్రామస్తులతో పాటు కీలక నేతలు అంటే మావోయిస్టులను కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఏం చేయాలి ఏంటనేది దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి కాబట్టి మనం చూడొచ్చు. సోలార్ సంబంధించిన ప్లేట్లతోటి ఇక్కడ తన గెస్ట్ హౌస్ సంబంధించి మొత్తం కూడా నిర్మాణం చేసుకునే పరిస్థితి కాబట్టి మనం గెస్ట్ హౌస్ కూడా చూసే పని చేద్దాం. పూర్తిగా మనం చూడొచ్చు హిడ్మా ఈ గెస్ట్ హౌస్ని వాడినటువంటి పరిస్థితి కాబట్టి మనం చూడొచ్చు. ఇప్పుడు ఇది ఎస్టీఎఫ్ సంబంధించినటువంటి పోలీసు వార్ రూమ్గా కూడా పెట్టినటువంటి పరిస్థితి కాబడుతుంది. ఇది మనం చూడొచ్చు. హిడ్మా పని అయిపోయింది అని చెప్పేసి కూడా వాళ్ళు హిందీలో రాసినటువంటి పరిస్థితి కాబడుతుంది. అంటే ఇదంతా కూడా పూర్తిగా కూడా ఇప్పుడు పోలీసు బలగాలు హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితి కాబడుతుంది. లోనకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది హిడ్మాకి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్. ఇక్కడ నుంచి కీలకంగా మనం చూడొచ్చు ఇక్కడ దాడులు చేయాలి అని అంటే పూర్తి స్థాయిలో కూడా హిడ్మా ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా దీనికి యాక్షన్ ప్లాన్ మొత్తం కూడా ఇక్కడి నుంచే వ్యూహరచన చేసినట్టు పరిస్థితి కాబట్టి మనం లోనకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హిడ్మా ఇక్కడి నుంచే వ్యూహరచనలు చేశారని చెప్పేసి కూడా ఇక్కడ పోలీసు బలగాలు చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి అయితే ప్రస్తుతానికి ఇది మాత్రం పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈ గెస్ట్ హౌస్ని పక్కనే ఉన్నట్టు స్తూపాన్ని కూడా కూల్చివేసినట్టు పరిస్థితి కాబట్టి హిడ్మా ఇక్కడికి వచ్చినప్పుడు చూడొచ్చు మనం పూర్తి స్థాయిలో ఆయన ధరించినటువంటి బట్టలు కానివ్వండి, ఆయనకు సంబంధించిన సోలార్ సంబంధించి మనం చూడొచ్చు ఇన్వర్టర్ సంబంధించి బ్యాటరీ ఇవన్నీ కూడా పవర్ అంటే విద్యుత్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్న పరిస్థితిగా పడుతుంది. ఇక్కడ కీలక నేతలు అంటే షెల్టర్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా పూర్తి స్థాయిలో మావోయిస్టులకు సంబంధించి కంచుకోట అని చెప్పుకోవచ్చు. ఇదంతా కిచెన్ అంటే కిచెన్ ఏరియా కూడా అంటే వీళ్ళు ఇక్కడ ఏదైనా మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే వీళ్ళకి కావాల్సినటువంటి వంటలు కూడా ఇక్కడే పూర్తి చేసుకునే విధంగా ఇక్కడ హాల్లోనే ఒక కిచెన్ కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి మనం విజువల్లో చూడవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పకడ్బందీగా అంటే అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఎవరైతే సేద తీరుతున్నారో మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక నేతలు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యాలు లేకుండా పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికైతే పూర్తిగా ఒక దాదాపుగా మనం చూడొచ్చు ఒక 100 మంది దాకా ఇక్కడ పడుకునే విధంగా మీటింగు పెట్టుకునే విధంగా కూడా ఈ హాల్ని అయితే ఏర్పాటు చేశారు. ఇది హిడ్మాకు సంబంధించిన గెస్ట్ హౌస్ అని కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు బలగాలు అయితే చెప్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది. పూర్తిగా మనం చూడొచ్చు హిడ్మా కోసమే ఇదంతా కూడా ఇక్కడ బెటాలియన్ పెట్టినా కానీ పూర్తిగా కూడా ఇక్కడ ఇంత పోలీసు ఇదంతా కూడా మకాం వేసినా కానీ ఇదంతా కూడా హిడ్మా కోసమేనని చెప్పొచ్చు. ఎందుకంటే హిడ్మా ఒక్కడి పని అయిపోతే
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఆల్ మావోయిస్టులకు సంబంధించినటువంటి దాడుల యువకర్త అతనికి గనక ఆ పోలీసుల పైపట్టు అవుతుంది. ఇక్కడ ఎవరు కూడా మావోయిస్టులకు సంబంధించిన ఉద్యమం వైపు వెళ్లరని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితిగా పడుతుంది. కానీ ఇక్కడ బెటాలియం పనులు జరుగుతున్న నేపథ్యంలో హిడ్మాకు సంబంధించిన సొంత గ్రామం ఇది. పువ్వర్తిలో దాదాపుగా చూడొచ్చు గిరిజనులందరూ కూడా వలసబాట పట్టినటువంటి పరిస్థితిగా పడుతుంది. ఇక్కడ ఒక భయపంతులకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి కూడా దృశ్యాలు మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రతి ఇంట్లో అంటే ఇక్కడ పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లేదు, కానీ ఇక్కడ ఏవైతే విలేజ్లలో ఇండ్లు ఉన్నాయో ఇండ్లు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా బెటాలియన్ సంబంధించినట్టు వాళ్ళే మకాం వేసి వాళ్ళే ఉంటున్నట్టు పరిస్థితి కాబడుతుంది. విలేజ్ ఆల్మోస్ట్ కూడా ఖాళీ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ హిడ్మా అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. పోలీసులకు హిడ్మా కోసం పోలీసులు తన సొంత గ్రామాన్ని పూర్తి స్థాయిలో కూడా ఆక్యుపై చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. మనం చూడొచ్చు ఈ వాతావరణం అంటే ఒక యుద్ధ వాతావరణం అయితే పువ్వర్తిలో కొనసాగుతున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఏ క్షణానికి ఏం జరుగుద్ది అని చెప్పేసి కూడా చుట్టుపక్కల గ్రామాల మొత్తం కూడా బిక్కు అంటున్న పరిస్థితి ఇక్కడ కొన్ని నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ఫైర్స్తో నవీన్ ఐన్యూస్, సుక్మా జిల్లా, పువ్వర్తి నుండి. మారేడుమిల్లిలో హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు సానుభూతి పరుల అరెస్టులు పెద్ద సంఖ్యలో సాగాయి. ఏలూరు గ్రీన్ సిటీలోని ఓ అపార్ట్మెంట్ లో 15 మంది మావోయిస్టు సానుభూతి పరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో 5 మహిళలున్నారు. కాకినాడ జిల్లాలో దొరికిన వారిని కూడా ఏలూరుకు తరలించారు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమీపంలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కొత్త మహిళా పోలీస్ స్టేషన్ లో ఉంచారు. అందరినీ బుధవారం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక సోమవారం రాత్రి విజయవాడ ఆటో నగర్ లో దొరికిన ఒక మావోయిస్ట్ ఇచ్చిన సమాచారంతో సానుభూతి పరులను పట్టుకున్నట్లు తెలుస్తోంది. మారేడుమిల్లిలో హిడ్మాతో పాటు 6 ఎన్కౌంటర్ తర్వాత తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. అటు ఏజెన్సీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. మొత్తం 200 మంది మావోయిస్టులు వివిధ ప్రాంతాల్లో షెల్టర్ జోన్లలో నక్కినట్టు భావిస్తున్నారు.